స్నేహం మధురమైనది. అద్భుతం, అమోఘం. స్నేహం మధురమైంది, బిల్లే బరువైంది, పాత బిల్లు కట్టు తడిసి మోపడైంది. స్నేహితుల ముందు చక్కగా మాట్లాడటం మర్యాద, పదార్థాలు ముందు, పట్టుదల తరువాత. సరే, ఏం కావాలో చెప్పు. 2/3 టీ, ఒకటి స్ట్రాంగ్, ఒకటి లైట్, ఒకటి మీడియం పట్టుకురా. నీ బ్యావర్స్ బిల్లుకి ఇన్ని రకాలుండవు, ఏదో ఒకటి చెప్పు. లైటా స్ట్రాంగా? పిచ్చివాడ, స్ట్రాంగ్ గా ఒకటి చెయ్యి, లైట్ గా ఒకటి చెయ్యి, రెండు వేరే గ్లాసులో కలుపు, అది మీడియం అవుతుంది. అర్థమైందా? ఆహాహాహా, ఎంత జ్ఞానివిరా నువ్వు. ఇక్కడ కాదురా నువ్వు ఉండాల్సింది, అమలాపురం బ్లోర్ దగ్గర ఉండాలరా. రేయ్, ఇక్కడికి టీ అంటే ఇవ్వు. కాబట్టి బంధం దురద వంటిది, స్నేహం మధురమైనది. ఆహా, ఓహో. మరి గంధం బురద వంటిది. ఆహా, మధురం, అతి మధురం. తొందరగానే అవతల డబ్బులు అడుగుతాడు. కానివ్వండి. టీ చాలా బాగుంది బాబు. చాలా థ్యాంక్స్ బాబు. బిల్లు కట్టండి. బిల్లు కడతాను కానీ నీ టీ తాగిన పరవశంలో పదార్థకత పుట్టుకొచ్చింది బాబు. పంచదార తీపి, మాకు తెలియదులే. చింతపండు పులుపు, వేపకాయ చేదు, అయ్యి బాబోయ్. ఉప్పు ఉప్పే. చెప్పు చెప్పే. ఏంటే మళ్ళీ పేరు ఊడిపోయింది. తనానండి. ఎక్కడా ఎక్కడా నువ్వు చంపుతా నిన్ను అసలు. వేయటంలో సిద్ధాస్తుని. నన్ను వేయమంటావా పాపా పిడి? నీ కవితా పిడి చాలక ఈ పిడి కూడా బిగిస్తావరా? నీకు బిగిస్తాను రా దడి. చూడు భయ్యా, 24 గంటల్లో కాలనీ ఖాళీ చేయమని నోటీసులు పంపారు. చట్టం వాళ్ళకు అనుకూలంగా ఉంది. అంటే మీ నాన్న లక్ష్మీనగర్ ను ఖాళీకి అమ్మేశాడు. వాడు పచ్చి మాంసం తినేవాడు, ఎంతమందిని పొట్టను పెట్టుకున్నాడు, ఎన్ని బ్రతుకులు అన్యాయం చేశాడో అందరికీ తెలుసు. భరత్ భయ్యా, వాడికి భయపడి మనందరం దిక్కులని వాడని కావాల్సిందే. మాట్లాడు భయ్యా, మాట్లాడు భయ్యా. మోసం. లక్ష్మీనగర్ డాక్యుమెంట్లు నా పేరున కాకుండా మీ పేరును రాయించుకుంటారా? ఇది అన్యాయం, నేను ఒప్పుకోను. తుపాకీకి తుప్పు పట్టిందేమో చూసుకుంటున్నారా మగడా? అయినా వెరైటీస్ గన్లు బావ పేరుతో ఉంటే ఒకటి, మన పేరుతో ఉంటే ఒకటినా? బావ మాత్రం పరాయోడా? మనలోనే సోషలిజం లేకపోతే ఇంక దేశానికి ఏం తెస్తామయ్యా? రేపు గనులు అవుతాం, వెరైటీస్ పడుద్ది, కోట్లు వస్తాయి. కాళీగారు మనకి ఎలక్షన్ ఫండ్ ఇస్తారు కదా, ఓట్లని ఎమ్మెల్యేని కొంటాం, నేను సీఎంని. నేను ఎలాగో ఉప ముఖ్యమంత్రిని. ప్రమాణ స్వీకారం కాగానే ఆంధ్రప్రదేశ్ పదం నీ ముందరేసి గన్లు ఎక్కడున్నాయో గుర్తు పెడతాం, తవ్వుకో. నీ ఓపిక బావా. ఆడ తప్పితే చా, బుద్ధ విగ్రహం మీద ఒట్టు. భరత్, చావును వెతుక్కుంటూ వచ్చావా? చచ్చే వాళ్ళు ఎంతమందో లెక్క లెక్క చూడడానికి వచ్చాను రా. ఏంట్రా కలుస్తా? కలుసరా? ఒక్క బీడీ కలిస్తే నాకు తగ్గొస్తుంది. మనుషుల్ని బీడీల్లో కలిసే నువ్వు మాత్రం ఏ రోగం లేకుండా సేవ పొందడం నిగనిగలాడుతున్నావు. కలుసరా? శభాష్. ఆహా, ఆ ధైర్యం చూస్తుంటే నాకు ఆంధ్రకేసరి మావయ్య గుర్తుకొస్తున్నాడు అయ్యా. నీలాంటి దేశభక్తులను చూసినప్పుడల్లా నాకు రోమాలు లెక్క పడుచుకుంటాయా అబ్బాయా? పగలో పార్టీ, రాత్రికో పార్టీ, చంకల్లో దూరేవాడివి, అటు ఇటు కానివాడివి, రాజకీయ బృహన్నలవి. నిక్కపడవడానికి నీకు రోమాలు ఎక్కడున్నాయరా? కాళ్ళు నాకడానికి 4 తప్ప. రిగ్గింగులు చేసి వీడు, బెడ్డింగులు మార్చి నువ్వు నాయకులైపోయారు. ఇండియాకు ఒకవైపు హిమాలయ పర్వతం ఉండబట్టే బ్రతికిపోయింది, అటువైపు కూడా సముద్రం ఉండి ఉంటే ఇండియాకు తాడు కట్టి విదేశాలకు అమ్మేసేవారు జిల్లాల. మురిగ్గుంటను కదిపారు, కంపులేసింది. పేల్చండి, ఆనందించండి. లేచింది కంపు కాదురా, కడుపు మంట. ఆ మంటల్లో మిమ్మల్ని తగిలేసే రోజులు దగ్గర పడ్డాయి. నోటీసులు పంపి లక్ష్మీనగర్ కలిసించడానికి చూస్తారా? అదే జరిగితే నీ చావు నోటీస్ అందుకుంటా. సౌండ్ ఓవర్ అయింది, కట్ చేస్తా. చేస్తావా? నా కళ్ళల్లోకి నీ కళ్ళు పెట్టి సూటిగా చూస్తున్నా, సూటిగా చూస్తున్నా. నేను చెప్పినట్టు చేస్తున్నా, చేస్తున్నా. నీ చేతిలోని రివాల్వర్ కింద పడేస్తున్నా. బంగారయ్య చేత సంతకం చేయించిన డాక్యుమెంట్స్ నాకు తిరిగిస్తున్నా. బావా, మధ్యలో అడ్డుపడ్డ వాళ్ళ దవడ పగలగొడుతున్నా. బావా, ఓ బావా, అయిపోయింది. వాడు చేతులు తిప్పి కాళ్ళు తిప్పి నిన్ను మాయలో పడేశాడు. ఆ డాక్యుమెంట్లు నువ్వే నీ చేతులతో వాడికి ఇచ్చావు. రోజులు దగ్గర పడ్డాయి. రేపు లక్ష్మీనగర్లో కాళీమాత ఉత్సవాలు. వాణ్ణి కాళీమాతకు బలిస్తాను.
కావాలి లోకాలన్నీ జై దుర్గా జై 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 శక్తి జై జై దుర్గా జై 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 శక్తి జై శ్రీకాళి లయకాళి ఓంకారి రావే మాంకాళి ఏమిటి కాళీని భరత్ చంపేశాడా? చంపేశాడా అని నెమ్మదిగా అంటావేమయ్యా నా మగడా? ఆ? అయిపోయావా సంతోషం? ఫోన్లో 2 ముక్కలు మాట్లాడినైనా మాట్లాడలేదు, అంతిమ సందేశం ఇవ్వలేదు, అప్పుడే వాడు రావటం, నిన్ను పేల్చడం, నువ్వు అయిపోవటం అన్ని పోలే సంతోషం. యో ఆవులయ్యా, ఏందా ఏడుపు? ఇంకా చావలా? చేతిలో గ్లాస్ కింద పడి చప్పుడైందంతే. చావలేదా? చూశావా? చేవ ఆవులించినా ఈగ తగ్గినా ఎంతగా భయపడుతున్నావో నా మగడా. అది నీ పొజిషన్. ఇక్కడ నేను సిగ్గిడిచి బాత్రూమ్ లో కూడా బాడీ గార్డును తీసుకుపోతుండా. చచ్చే రోజు వస్తే ఎవరు మాత్రం ఆపగలరయ్యా? ఆ ఖాళీగాని చంపిన వాడు మనల్ని చంపడానికి గ్యారంటీ ఏమిటి? అందరం కలిసి ఏం చేయాలో ఆలోచించాలి. ఏంటి ఆలోచించేది? సూదిలో దారం, చచ్చిలోనేమో గూండా. వాడి చావును మనం ఉపయోగించుకోవాలి. ఇదిగో రాజకీయాల్లో పైకి రావాలంటే శవాన్ని కూడా వాడుకోవాలి. చరిత్ర తిప్పు. మొత్తం 50 మంది ప్రజానీకానికి నమస్కారాలు. ఇంతకీ ఇసం ఏందంటే, ఒక పేరు మోసిన గోండాని ఒక విప్లవకారుడు చంపేశాడు. అదే మమ్మల్ని కదిలించింది. ఆ గోండా వల్ల ప్రజానీకం ఎన్ని బాధలు పడ్డారు, ఎన్ని కష్టాలు పడ్డారో మేము స్వయంగా చూశాం. అందుకే గోండా వ్యతిరేక ఉద్యమం, దాని ద్వారా శాంతి స్థాపన జరపడానికి మేము నలుగురం నడువులు కట్టుకున్నామని ఈ టీవీలో గుండా మీకు చెప్పడానికే ఇక్కడికి వచ్చాం. చనిపోయిన గుండాతో కలిసి మీరు చాలా అరాచకాలు సృష్టించినట్టు పేపర్లో వచ్చింది. ఇదిగో ఇట్లాంటి ప్రశ్నలు చెప్తారనే మేము ఏడకి పడితే ఆడికి రాము. కోడిగుడ్డు మీద ఈకలు తిరుగుతారు బాబా వీళ్ళు. ఇదిగో నిజం చెప్పాలంటే ఆ పేపర్ లో వచ్చినంత పచ్చి అబద్ధం. ప్రజానాయకమైన మమ్మల్ని అడ్డం పెట్టుకుని ఆ రౌడీ గారి బతికాడేమో గానీ ఆ రౌడీ గారికి మాకు ఎట్లాంటి సంబంధాలు లేవు. భూదేవి మీద ఒట్టు. నువ్వు చెప్పే సంతోషం బాబా మన ప్రజలకి. ఇదిగో అబ్బాయా, నీ పేరేందో గాని మగాళ్ళు పరిపాలించినప్పుడు ఆరాశకాలు జరిగాయి, ఆడాళ్ళు పరిపాలించినప్పుడు ఆరాశకాలు జరిగాయి. ఆడ మగ కానాళ్ళు అధికారంలోకి వస్తే అన్ని సక్రమంగా ఉంటాయన్న ఆశతోనే నేను మనాల పక్కన చేరా. నువ్వెన్నన్నా చెప్పు, మేము ఒకటే. ఏం బావా? అదిగో వాళ్ళు ఒప్పుకున్నారు. ఆ రౌడీ చనిపోయిన దగ్గర నుంచి మీ వెంట పోలీసులను పెట్టుకు తిరుగుతున్నారు. ఆ విప్లవకారు మిమ్మల్ని కూడా చంపుతాడని భయమా? మాకిందయ్య భయం, బలేవడులు పో. పోలీసులు ఉండేది మమ్మల్ని కాపాడటానికి కాదు, దేశంలో శాంతి భద్రతల్ని కాపాడటానికి. ఏది మీ పక్కనుండా? ఇదిగో తారు డబ్బాలో నల్ల పూసలు వెతకడం అంటే ఇదే అబ్బాయా. ఇదిగో సంతోషం బావా, నేను ఇందాకే చెప్పాగా కోడిగుడ్డు ఈకలు. నువ్వులే పద బావా, ప్రజాసేవకు ఏలైంది. మైకు చేతిలో ఉండగానే సరే. అవును బావా కదా. ఇష్టం వచ్చిన కరీ చేత మైక్ చేతిలో పెట్టు. నువ్వు చెప్పదలుచుకుంది ఏమైనా ఉందా? నేను చెప్పదలుచుకుంది చేసి చూపించాను.
రంగరంగ వైభవంగా సర్వాంగ సుందరంగా సింగారించాల్సిన నా తల్లి భరతమాత అంగంగాన్ని అంగట్లో అమ్ముతున్న ఆ నరరూప రాక్షసుల్ని చంపాను. ఉరి తీస్తారా? త్వరగా చచ్చిపోయి ఏ తల్లి కడుపులోనూ పుట్టి త్వరగా పెరిగిపోయి మళ్ళీ అటువంటి దుర్మార్గులు ఎవరైనా ఉంటే వాళ్ళను చంపేస్తాను. నాకు ఏ శిక్ష అయినా ఒకటి. ఇప్పుడే అందిన వార్త. అధికార పార్టీ మంత్రి శ్రీ సంతోషాన్ని, ప్రతిపక్ష పార్టీకి చెందిన శ్రీ ఆవులయ్యను, ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ శ్రీపతిని, గూండా కాళీని చంపిన నేరానికి భరత్కు ఉరిశిక్ష విధిస్తూ కోర్టులో ఈ రోజు తీర్పు చెప్పారు.